హాయ్ ఆల్. ఈరోజు మా మామయ్య గారి బర్త్డే 26th జూలై. మా ఇంట్లో మేము చిన్నగా సెలబ్రేట్ చేసాము. అంటే ఈవినింగ్ డిన్నర్ ప్లాన్ చేసుకున్నాము. ఫుడ్ అంతా అరేంజ్ చేసుకొని బిర్యానీ, చికెను, ఇంకా కేక్ తీసుకొచ్చారు మా వారు. కేక్ కట్ చేయించాము. మా వదిన వాళ్ళు మేము అందరం కలిపి సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఏదో ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పి మా వారు పూలదండలు కూడా ఒక 2 తెప్పించి మా అత్తయ్య మామయ్య ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకొని ఇద్దరు దండలు వేసుకొని అలాగా అదొక మెమరీ క్రియేట్ చేశారు. బాగా అనిపించింది. ఇట్లాంటి చిన్న చిన్న మెమరీస్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అది అందరికీ బాగా అనిపిస్తుంది. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ కేక్ తింటూ మా పాప వీడియోస్ తీస్తుంటే చూసి చూపిస్తుంది, మీరు కూడా తినండి అన్నట్టు. అక్కడ వీడియో కాల్ కూడా మాట్లాడుతున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్. సో ఈరోజు ఈవినింగ్ అయితే బాగా సరదాగా బాగా గడిచింది. ఇలా అప్పుడప్పుడు ఇంట్లో చిన్న చిన్న బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే అందరి బర్త్డేస్ సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది. స్పెసిఫిక్గా కొన్నిసార్లు ఇట్లాంటి అకేషనల్గా చేసినప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది. ఇంకా పిల్లలైతే ఇంకా వాళ్ళకి ఏముంది, కేక్ అనగానే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతారు. ఇంకెప్పుడు కట్ చేస్తారా, తిందాము, ఆడుకుందాం అన్నట్టు మూడ్లో ఉంటారు. సో ఇలాగా ఈ డే అయితే బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. ఇంకా మా ప్లాన్ ఏంటంటే యాదగిరిగుట్ట వెళ్దామని. సో అది సాటర్డేకి పోస్ట్పోన్ చేసుకున్నాము. సో ఈరోజు ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మేము యాదగిరిగుట్టకి బయలుదేరి వెళ్ళాము. అక్కడ కూడా బాగా జరిగింది. అది కూడా షార్ట్ వీడియో పెట్టాను. ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి. చేయాలని ఉంటుంది కానీ టైం సరిపోవట్లేదు ఇంట్లో పిల్లలతో. అలా వాళ్ళకి స్కూల్ నుంచి వచ్చాక హోంవర్క్స్ చేయించడం, ఎగ్జామ్స్ ఉన్నాయి పాపకి, అవి చదివించడం అలా అయిపోతుంది. నాకు కుదిరినంతలో వీడియోస్ తీసి ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.